ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐజెడ్ నుండి వైర్లెస్ మైక్రోఫోన్. యాక్చువల్లీ మన ఛానల్ కోసం నేను బడ్జెట్లో వైర్లెస్ మైక్స్ కోసం చూస్తున్న టైంలో నాకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తుంటే అక్కడ నాకు డిజిటెక్ అండ్ హాలీల్యాండ్ అండ్ ఇది ఐజెడ్ కంపెనీ అయితే కనబడింది. యాక్చువల్లీ డిజిటెక్ అయితే ఇంతకుముందు ఒకసారి నేను నా ఫ్రెండ్ చేతిలో అయితే చూస్తాను, నాకు పర్ఫార్మెన్స్ అంటే ఆ రేంజ్కి అయితే ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలీల్యాండ్, అది కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, 10,000 లోపు అవుతుంది. నేను యాక్చువల్లీ 5,000 లోపు అయితే చూస్తున్నాను. సో నాకు అక్కడ ఐజెడ్ కంపెనీ అయితే కనబడింది. అండ్ దీని రివ్యూస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఐజెడ్ కంపెనీ గురించి మనకి తెలిసిందే కదా, ఈ మధ్య కొత్తగా డ్రోన్స్, యాక్షన్ కెమెరాస్, వైర్లెస్ మైక్స్ అండ్ ఐరిస్ కెమెరాస్ అయితే తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది బడ్జెట్ మైక్రోఫోన్స్. సో రివ్యూ చూస్తే కొంచెం బాగానే అనిపించింది. ఒకసారి తెప్పించి చూద్దాం, బాగుంటే వాడుకోవచ్చు కదా అని చెప్పేసి తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. అరౌండ్ నాకు 3,900 రూపీస్ ఏమో పడింది, 5,000 లోపే పడింది. ఆ ప్రైస్ అనేది ఇది వర్తే కదా ఒకసారి అయితే చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత పూర్తి రివ్యూ అయితే ఇదే వీడియోలు ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాక్స్ మీద చూసుకుంటే 120 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి 15 hours నాన్ స్టాప్ రన్ టైం అనేది వీళ్ళు మెన్షన్ చేసి హైలైట్ చేస్తున్నారు. సో మరి ఇది 120 మీటర్స్ వస్తుందా లేదా, రేంజ్ టెస్ట్ కూడా చేద్దాం ఒకసారి. రేంజ్ టెస్ట్ అండ్ బ్యాటరీ బ్యాకప్ టెస్ట్ కూడా చేసి చూద్దాం ఇదే వీడియోలో. చేసి మీకు పూర్తి రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూడండి, అన్బాక్సింగ్ చేస్తే మిగతా విషయాలతో అప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఐజెడ్ఐ బ్రాండ్ నేమ్ అండ్ ఎక్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ అయితే బాక్స్ మీద చూడడానికి అయితే కనిపిస్తుంది. 120 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్, 15 hours నాన్ స్టాప్ రన్ టైం అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ హైవాల్ ఛానల్, హై క్వాలిటీ 2.4 GHz మీద అయితే ఇది రన్ అవుతుంది. 360 degrees ఓమ్ని డైరెక్షనల్ ఆడియో అండ్ ప్లగ్ అండ్ ప్లే, అడ్వాన్స్డ్ 3.5 ఎక్స్పోర్ట్, క్విక్ ఛార్జ్. అంటే 30 minutes పెడితే మనకు 75% వరకు ఫుల్ అవుతుంది అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మెకానిజం అంట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా దానికి సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్ అండ్ మెన్షన్ చేశారు. అండ్ బాక్స్లో కంటెంట్ ఏముందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కంటెంట్ మొత్తం ఏమేమి ఉందని. ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ బ్యాగ్ అయితే ఉంది. బ్యాగ్ అయితే మంచి క్వాలిటీ ఉంది, మంచి కాంపాక్ట్ సైజు, టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూడవచ్చు మీరు, చూసి టెక్స్చర్ ఫినిషింగ్ వచ్చేసి దీని బ్రాండ్ వచ్చేసి ఐజెడ్ఐ బ్రాండ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. మంచి క్వాలిటీ ఉంది, మరి చీప్ క్వాలిటీ అయితే తీసేయడానికి తెలియదు, మంచిగా ఉంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఇక్కడ 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ అయితే ఇక్కడ మంచిగా ఇక్కడ పెట్టేశారు. అండ్ పైన వచ్చేసి దీనికి సంబంధించిన కేబుల్ సిస్టమ్. ఫస్ట్ ఇవి బయట తీసి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇది రిసీవర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ట్రాన్స్మిటర్ వచ్చేసి ఇక్కడ TX అని ఉంటుంది. ఈ TXకి వచ్చేసి ఇక్కడ విండ్ షీల్డ్ పెట్టుకోవడానికి 2 హోల్స్ అండ్ మన రియల్ టైంలో వినడానికి హెడ్ ఫోన్ జాక్. అండ్ ఇక్కడ ఎన్ఆర్ ఉంది కదా, ఎన్ఆర్ అంటే నాయిస్ రిడక్షన్ అని మీనింగ్. నాయిస్ రిడక్షన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది ట్రాన్స్మిటర్ కాబట్టి నాయిస్ రిడక్షన్ ఇదే పంపించాలి. అండ్ ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించడం, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనం హెడ్ సైడ్ పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన వాల్యూమ్ కొంచెం పెంచుకోవడం, తగ్గించుకోవడం కూడా ఇక్కడ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిటర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ డిజైన్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే ఓకే, దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఇదంతా. ఎవరు వస్తారు, మీకు ఏమైనా డౌట్ ఉంటుందంటే దీంట్లో చదువుకోండి, లేకుంటే అనవసరం పేపర్ వర్క్. ఓకే, దీంట్లో చూసుకుంటే ఫోన్ పెట్టడానికి 3.5 mm ఆడియో జాక్ Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరాకి సపరేట్గా ఇది వచ్చేసి కెమెరా. ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేశారు ఏది దేనికి వాడాలని కేబుల్. దీనికి కూడా 3.5 mm ఆడియో జాక్ అండ్ Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి Type-C to Type-C. అండ్ ఇది వచ్చేసి USB to 2 Type-C కేబుల్స్. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్మిటర్స్కి ఒకేసారి ఛార్జర్ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఛార్జర్స్ ఉంటాయి కదా, దానికి పెట్టేసి 2 ట్రాన్స్మిటర్స్కి ఒకేసారి ఛార్జ్ దీంతో పెట్టుకోవచ్చు. అండ్ వచ్చేసి నెక్స్ట్ లైటింగ్ కేబుల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇది వచ్చేసి USB to Type-C. ఇది మనం రిసీవర్కి అయితే ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ 2 విండ్ షీల్డ్ ఇచ్చారు, 2 విండ్ షీల్డ్స్. ఒకసారి బయటకు ఓపెన్ చేద్దాం. డెడ్ క్యాట్, విండ్ షీల్డ్ సంథింగ్ ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తుంటారు. ఇది బటర్ స్మూత్ అయితే ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇది ఏదైతే నార్మల్ షూ క్వాలిటీ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటే హెడ్సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటు ఇది మామూలుగా ఎవరైనా పెట్టుకోవచ్చు, ట్రాన్స్మిటర్స్ పెట్టుకున్న వాళ్ళైనా కానీ, లేకుంటే రిసీవర్స్ పెట్టుకున్న వాళ్ళైనా కానీ, కెమెరా దగ్గర కూర్చున్న వాళ్ళైనా ఎవరైనా పెట్టుకుని అయితే దీంతో ఆడియో రియల్ టైంలో ఆడియో అయితే వినొచ్చు. ఇది దానికోసమని ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి Type-C to Type-C. కొన్నిటికి మనకు ఇప్పుడు 3.5 mm ఆడియో జాక్ అయితే తీసేస్తున్నారు కాబట్టి రిసీవర్ కనెక్ట్ చేయడం కోసము Type-C to Type-C ఇవ్వడం అయితే జరిగింది. ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే లుక్ అయితే బాగుంది, లైట్ వెయిట్ అయితే ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఉంది కదా. దీని కనెక్టింగ్ పెద్ద కష్టమేం కాదు, జస్ట్ మనకి ఏదైతే ఉందో ఫస్ట్ రిసీవర్ అంటే మనకు RX అని ఉంది కదా, రిసీవర్ని
ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో 2 సెకండ్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇండికేట్స్ అయితే రావడం అనేది, ఇండికేట్స్ లైట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా, గ్రీన్ కలర్ లైట్స్ అయితే వచ్చాయి. ఇది బ్లింక్ అవుతుందంటే ఇప్పుడు ఇది పేరింగ్ కోసం అయితే చూస్తుందని అర్థం. ఇప్పుడు మనం వచ్చేసి ఏదైనా ఒకటి ఆన్ చేద్దాం. 2 సెకండ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే చూసారా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, అది కనెక్ట్ అయిపోతుంది. డివైస్ ఆన్ అవ్వడం ఆలస్యం, వెంటనే డైరెక్ట్ కనెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఈ సైడ్కి ఏదైతే ఉందో నాయిస్ రిడక్షన్ బటన్, దీన్ని ఒక్కసారి మనము సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయింది. బ్లూ కలర్ చేంజ్ అయింది అర్థం ఏంటంటే ఇది ఇప్పుడు నాయిస్ రిడక్షన్ మోడ్లో అయితే ఉంది. సో నాయిస్ రిడక్షన్ మోడ్ ఇది దీంట్లో ఆన్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు రిసీవర్లో కూడా నాయిస్ రిడక్షన్ మోడ్లో ఆన్ అయిపోతుంది. అంటే ఒకసారి మనకు ఒక ట్రాన్స్మిటర్లో నాయిస్ రిడక్షన్ మోడ్ ఆన్ అయిందంటే ఆటోమేటిక్గా రిసీవర్లో కూడా నాయిస్ రిడక్షన్ మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ దీన్ని ఇదే నాయిస్ రిడక్షన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు ఏకో మోడ్ కూడా ఆన్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఏకో మోడ్ ఆన్ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా ఏకో మోడ్ అయితే ఆన్ అయిపోతుంది మనకి. సేమ్ ఇది కూడా ఒకవేళ మనకు నాయిస్ రిడక్షన్ మోడ్ ఆన్ కావాలంటే ఒకసారి సింగిల్ ట్యాప్ చేస్తే బ్లూ కలర్కి అయితే చేంజ్ అయింది. ఇది కూడా నాయిస్ రిడక్షన్ మోడ్ అయితే ఆన్ అయింది. ఇది కూడా మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సో ఇది కూడా ఏకో మోడ్ టర్న్ ఆన్ అయింది. సో ఈ విధంగా సింపుల్గా అయితే దీన్ని చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని పబ్లిక్లో ఒకసారి టెస్ట్ చేశాను. అవుట్డోర్లోనే కాదు, ఇండోర్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో మొత్తం దీంతోనే, ఈ మైక్తోనైతే షూట్ చేసి మీకు చూపిస్తాను ఆడియో క్వాలిటీ ఏముందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని మైక్ని రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. రేంజ్ టెస్ట్ ఇది వచ్చేసి వీళ్ళు 120 మీటర్స్ అయితే చెప్పారు కదా. ఒకసారి దీన్ని లాస్ట్లో అక్కడ కనిపిస్తుంది ఒక టెంపుల్, మీకు కనిపిస్తుందో లేదు వీడియోలో. ఒకసారి అక్కడ దాకా అయితే వెళ్ళి రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మాట్లాడతా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నాను. 100 మీటర్స్ డిస్టెన్స్లో ఇది నార్మల్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తే మనకు దాదాపు మొత్తం బైక్ సౌండ్స్, ఆటో సౌండ్స్ అయితే మొత్తం హెవీగా అయితే సౌండ్స్, నాయిస్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇది ఇప్పుడు నాయిస్ రిడక్షన్ మోడ్ లేకుండా వితౌట్ నార్మల్ మోడ్ ఉంది. ఒకసారి దీంట్లో నాయిస్ రిడక్షన్ మోడ్ ఆన్ చేశాను. నాయిస్ రిడక్షన్ మోడ్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు ఇది నాయిస్ రిడక్షన్ మోడ్ అయితే ఆన్ చేశాను. నాయిస్ రిడక్షన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, మధ్యలో వెహికల్స్ అండ్ ఎలాంటి ఆటోలు, బైక్స్ లేకుంటే మాత్రం దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అంటే మధ్యలో మీకు ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా ఉన్నప్పుడు అయితే దీని పర్ఫార్మెన్స్ బాగుంది. మధ్యలో ఏదైనా బైక్స్ కానీ ఆటోస్ కానీ వచ్చినప్పుడు సిగ్నల్స్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ రేంజ్ అయితే ఉన్నాను. ఇప్పుడు ఇది నాయిస్ రిడక్షన్ మోడ్లోనే ఉంది. నాయిస్ రిడక్షన్ మోడ్లో హెవీ నాయిస్ మధ్యలో దీని పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. అండ్ మీకు బ్యాండ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి లేదు. ఇక్కడైతే గణేష్ నిమజ్జనం సంబంధించిన హడావిడి అయితే ఉంది ఏరియాలో. ప్రతి గల్లీలో ఇక్కడ గణేష్ మండపాలు అయితే ఉన్నాయి. మొత్తం దానికి సంబంధించిన సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇది మీకు వస్తున్నాయో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూస్తే నార్మల్ మోడ్లో అయితే ఉంది. ఒకసారి ఇంత నాయిస్ ఉన్న ఈ ఏరియాలో దీని నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. అప్పుడు జస్ట్ దీనికోసం ఏం లేదు, సింగిల్ ట్యాప్. ఒకసారి మనకు రైట్ సైడ్ ఎన్ఆర్ అనే ఒక బటన్ ఉంటుంది. ఎన్ఆర్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఒకసారి సింగిల్ ట్యాప్ చేస్తే ఇది గ్రీన్ కలర్లో ఉన్న లైటింగ్ కాస్త బ్లూ కలర్లోకి అయితే మారుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చుట్టూ చాలా బైక్ సౌండ్స్, హెవీ వెహికల్ సౌండ్స్ అండ్ గణపతి మండపాలలో సౌండ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు వస్తూనే లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏకో మోడ్ ఒకసారి ఆన్ చేసి చూస్తాను. దీంట్లో ఏకో మోడ్ కోసం అని ఇదే ఎన్ఆర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఏకో మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏకో మోడ్లో ఉంది. ఏకో మోడ్ ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఇది. సో ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మళ్ళీ ఏకో మోడ్ అయితే ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏకో మోడ్ ఆఫ్ అయిపోయింది. ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే ఉంది. మళ్ళీ ఒకసారి నార్మల్ మోడ్లో అయితే పెట్టి చూస్తాను. ఓకే, ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే 50 మీటర్స్ వరకు అయితే కరెక్ట్ పనిచేస్తుంది. కాకపోతే మధ్యలో ఎలాంటి ఆటోలు, బైకులు అయితే మధ్యలో అయితే రావద్దు. అండ్ హెవీ విండ్, ఎక్కువ గాలి వస్తుంటే కూడా మధ్యలో కనెక్షన్ అయితే పోతుంది. అండ్ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం దీని పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు బైక్ వస్తుంది కదా, ఇలాంటి బైక్స్, హారన్స్ అండ్ ఆటో సౌండ్స్ లాంటివి వచ్చినప్పుడు మాత్రం మధ్యలో ఇంటరప్షన్స్ వస్తే కట్ అవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఇండోర్లో అయితే సేమ్ ఇదే. ఇప్పుడు నేను ఇదే మైక్తో అయితే మాట్లాడుతున్నాను, ఐజెడ్ఏ కంపెనీ నుండి. ఇది వితౌట్ నాయిస్ రిడక్షన్ మోడ్లో అయితే ఇప్పుడు రన్ అవుతుంది. సో నాకు ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే బాగుందా అంటే, స్టైలిష్ లుక్ ఉంది, మంచి కాంపాక్ట్ డిజైన్ ఉంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఒక 5 అవర్స్ పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 అవర్స్, మోర్ దెన్ 5 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ రేంజ్ టెస్ట్ ఎప్పుడైతే టెస్ట్ చేశానో, బట్ వీళ్ళు 120 మీటర్స్ అయితే చెప్పారు మనకు. రేంజ్ టెస్ట్ అంతైతే రావట్లేదు. 90 మీటర్స్కి ఆటోమేటిక్ కట్ అవడం జరిగింది. 90 మీటర్స్ మనకు కట్ అయిందో లేదో తెలుసుకోవడం కూడా ఈజీ. ఏంటంటే మీకు ఇక్కడ కనెక్టింగ్ బటన్స్ ఉన్నాయి కదా, కొంచెం మీరు రేంజ్ వెళ్తున్న కొద్దీ, రేంజ్ పెరుగుతున్న కొద్దీ, డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇది బ్లింక్ అవడం అయితే జరుగుతుంది. బ్లింక్ అవడం అంటే రెండింటికి మధ్య, రిసీవర్కి ప్లస్
ప్లస్ ట్రాన్స్మిటర్కి మధ్యలో కనెక్షన్ అయితే పోతుందని మనకు అర్థం. అది చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. నాయిస్ రిడక్షన్ మోడ్ గురించి ఆలోచిస్తే మాత్రం వెహికల్ సౌండ్స్ అండ్ కొంచెం డీజే సౌండ్స్ అవైతే ఉన్నాయి. సో దాదాపు అయితే చాలా వరకు అయితే కట్ ఆఫ్ అయితే చేసింది. కొంచెం మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అందులో అయితే నేను రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్కి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఈ ప్రైస్ రేంజ్ చూసుకుంటే డిజిటెక్ అంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని అయితే నేను చెప్తాను కంపల్సరీ. కేబుల్స్ వైజ్ చూసుకుంటే కూడా మనకు ఏ కేబుల్ అయితే మిస్ చేయలేదు, అంటే అన్ని కేబుల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మీరు ఏ డివైస్ అయినా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు, అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సపరేట్గా మళ్ళీ వేరే కేబుల్స్ అయితే కొనాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఇది వీళ్ళు ఇచ్చిన అన్ని కేబుల్స్ అయితే పర్ఫెక్ట్ అయితే పనిచేస్తున్నాయి. సో చూసారు కదా, ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.